అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డింగ్ డాంగ్ 2.0. హలో హలో హలో, నాను మీ జోగినాన్ని ఎప్పట్లాగే వచ్చాను. ఈ వారం కూడా చాలా పొలిటికల్ తమాషాలు కితకితలు తీసుకొచ్చాను. అవన్నీ చూసే ముందు హెడ్లైన్స్ చూసేద్దామా? ఎవరెవరు ఆక్సిజన్ పీలుస్తున్నారో ఎంక్వైరీ చేసిన చంద్రబాబు. అందరూ ఆక్సిజన్ తీసుకుంటున్నారా? గాలి పీలుస్తున్నారా లేదా? ఆ జీవో ఎలా వచ్చింది అని నిలదీసిన అంబటి రాంబాబు. దేగకన్ను నుంచి ఎలా తప్పుకొచ్చిందయ్యా బాబు గారు? పోలీసులు చట్ట ప్రకారమే కొట్టారంటున్న హోమ్ మినిస్టర్. చట్ట ప్రకారమే చేస్తున్నారు. అప్పుడు అలా ఇప్పుడు ఇలా అంటున్న రాజ్యమల్లు. జగన్ గెలిస్తే ఆడవాళ్ళు బ్యాంకులలో ఉంటారు, ఇప్పుడు ఎతుకులాడితే బ్యాంకులలో ఆడవాళ్ళు లేరు. బీఆర్ఎస్ కు కొత్త పేరు పెట్టిన రేవంత్ రెడ్డి. నేను అడుగుతున్నది బీఆర్ఎస్ కాదు, డిఆర్ఎస్. రేవంత్ రెడ్డితో పోటీ పడుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆ బ్రాండ్ అంబాసిడర్ కు తాత ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి తయారైపోయింది. పండగ చేసుకుంటున్న తెరకాసు. అరుగు అరుగు, బాబు గారు వచ్చారు. నమస్కారం బాబు గారు. కంగ్రాచులేషన్స్ సార్. మొత్తానికి ఏదో విధంగా ఎలాగోలాగా పడుతూ లేస్తూ ఓ సంవత్సరం పూర్తి చేశారు. ఏంటి సార్ విశేషాలు? మీ లైఫ్ లో 10 చెట్ల కంటే ఎక్కువ పెట్టి మేము పెంచుతున్నాం చేలిపైకెత్తండి. ఓహో, పర్యావరణం మీద పడ్డారా? చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి. ఓకే, అందరూ ఆక్సిజన్ తీసుకుంటున్నారా? అదేంటి సార్, అందరూ పింఛన్ తీసుకుంటున్నారా అని అడిగినట్టు అలా అడుగుతున్నారు. తీసుకుంటున్నారా లేదా? తీసుకుంటున్నారు చెప్పండి బాబు, లేకపోతే సార్ ఊరుకోరు. అసలు గాలి పీలుస్తున్నారా లేదా? గాలి కూడా పీలుస్తున్నారు సార్, లేకపోతే ఎలా బతుకుతారండి బాబు? మిగిలిన వాళ్ళకి గాలి పీల్చే అర్హత ఉందా? అయ్య బాబు, ఏం మాట్లాడుతున్నారు సార్? నరాలు కట్ అయిపోయాయి అక్కడ. ఇప్పుడు ఏం చేస్తారో చెప్పండి. అంటే గాలి పీల్చుకోవడం మానేయమంటారా వాళ్ళని? చెట్లు పెడతారా లేదా? అది ఈ మాట అన్నారు, బాగుంది. ఏండి విన్నారా? అందరూ చెట్లు నాటాలి మరి. ఏడు సార్ అయ్యి మంత్రించిన తాయెత్తుల్లాగా ఉన్నాయి. రేపటి నుంచి మా చెల్లెమ్మలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఏటండి ఆ విజ్ఞప్తి? ఏ అన్నయ్యకు రాఖీ కట్టాలన్నా ఆయన మూల నక్షత్రం తెలుసుకోండి. తెలుసుకుని ఏంటి చెయ్యాలి? దానికి సూటబుల్ విత్తనాలు ఇస్తాం. విత్తనాలు నాటడానికి మూల నక్షత్రం తెలుసుకోవడం ఎందుకు సార్? మామూలుగా నాటేయచ్చు కదా. ఆయన భవిష్యత్తు బాగుండాలంటే నక్షత్రం, ఆ నక్షత్రానికి ఏ చెట్టు సూటబులో ఆ విత్తనాలతో అతనికి రాఖీ కట్టాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఓహో, రాఖీ పండుగని ఇలా మార్చేశారా? ఎలా వస్తాయి సార్ మీకు ఇలాంటి ఐడియాలు? ఈ రాఖీ పండుగ నుంచే ప్రారంభించాలి. చెప్పారుగా, చూద్దాం సెల్లెమ్మలు ఏడు చేస్తారు. విశాఖపట్నంలో 21న ఇంటర్నేషనల్ యోగా డే ఉందని తెలిసిన వాళ్ళు ఉంటే చేతులు పైకెత్తండి. మళ్ళీ అందరూ చేతులు పైకెత్తండి. ఎత్తండి ఎత్తండి మిమ్మల్ని. తెలియని వాళ్ళు ఉంటే చెప్పండి. చూసారా, ఎవ్వరు ఎత్తడం లేసా? మళ్ళీ మీరు ఏమన్నా అంటారేమో అని మొహమాట పడుతున్నారు. ఓకే, ఎంతమంది యోగా ప్రాక్టీస్ చేస్తున్నారో చెప్పండి. అవసరం లేదనుకున్న వాళ్ళు చేతులు పైకెత్తండి. యోగా నాకు అవసరం లేదనే వాళ్ళు. అలా అడిగితే ఎవరన్నా ఇస్తారా సార్? ఏంటి సార్ మీరు మరీను? కొంతమంది చేయడం లేదు, టైం ఉండట్లేదేమో అండి. ఆ రోజున 1 లక్ష కేంద్రాల్లో యోగా ప్రాక్టీస్ చేసి గిన్నిస్ రికార్డ్ బ్రేక్ చేయాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం. అబ్బా, గిన్నిస్ రికార్డ్ అంటే గ్రేటే. ప్రపంచంలో ఏ అవకాశాలు ఉన్నాయో, ఎలాంటి మార్పులు వస్తాయో ముందే చెప్పే బాధ్యత నాది. ఏటది ఏటి? ప్రపంచంలో జరగబోయే అన్ని మీరు ముందే చెప్పేస్తారా? మీకు ఎలా తెలుస్తాయి సార్ అవన్నీ? ఆ జీవో ఎలా వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? ఎందుకు తీసుకొచ్చారు? చంద్రబాబు గారికి తెలియకుండానే వచ్చిందా? అసలు ఏం జరుగుతుంది నాకు తెలియాలి అని అంటున్నారు అంబటి రాంబాబు గారు. నమస్కారం గురుగారు.
ఆ జీవో కూడా ఏంటి సార్? కాపుల మీద పెట్టారో ఉద్యమకారుల మీద ఆ కేసులన్నింటినీ కూడా నేను తీసేస్తున్నాను అని ప్రభుత్వం తరపున జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ జీవో ఇస్తే కూటమి ప్రభుత్వం కేసుని మళ్ళా అపీల్ చేయాలని జీవో ఇచ్చారు. అవును సార్, రచ్చ రచ్చ అయిందిగా. ఈ జీవో ఎందుకు వచ్చింది? నాకు తెలియదు అంటున్నారు వాళ్ళు. వాళ్ళకి తెలియకుండా వచ్చిందా? తెలియదంట సార్. చంద్రబాబు నాయుడు గారు తెలియకుండా వచ్చిందా? ఆయనకు కూడా తెలియదంట సార్. హోంమంత్రి గారు తెలియకుండా వచ్చిందా? ఆమెకు కూడా తెలియదంట గురుగారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి హోంమంత్రి గారికి తెలియకోకుండానే ఈ జీవో వస్తే వాళ్ళంత అసమర్థులు ఈ దేశంలో ఎవరు లేరని అర్థం. అంతేగా? అలా అంటే ఒప్పుకోరండి వాళ్ళు. ఏమండి నిన్నగా అన్నాడు చంద్రబాబు? ఏమన్నారండి? త్యాగ కన్ను అన్నాడు. త్యాగ కన్ను నుంచి ఎలా తప్పుకొచ్చింది అబ్బా ఇది? త్యాగ ఒక్క క్షణం అలా కన్ను మూసి తెరిసేలోగా ఈ జీవో వచ్చేసినట్టుందండి. త్యాగ కన్ను నుంచి ఎలా తప్పుకొచ్చిందయ్యా బాబు గారు? బాబు గారు తెలియదంట గురుగారు. నారా చంద్రబాబు నాయుడు గారు. ఓ నారా చంద్రబాబు నాయుడు గారు, అయ్యా ఎందుకు సార్ అంత గట్టిగా పిలుస్తారు? వినపడుతుందా? మీరు ఎంత గట్టిగా ఏరిసినా వాళ్ళకి వినపడదు సార్. లింగమనేని వారి గెస్ట్ హౌస్ లో ఉన్నటువంటి ఓ నారా చంద్రబాబు నాయుడు గారు అరిసి అరిసి మీ గొంతు పోవడం తప్ప వాళ్ళు పలకరండి గురుగారు. ఈ జీవో ఎట్లా వచ్చింది? ఆయన తెలియకుండా వచ్చిందంటండి బాబు. వినపడిందా? చెప్పారు కదా, ఆయన తెలియకుండా వచ్చిందంట. చెప్పు సమాధానం. ఎవరు చెప్పాలి సమాధానం? నువ్వు చెబుతావా? మీ అబ్బాయి చెబుతాడా? ఎవరు చెబుతారో చెప్పండి. ఆ జీవో ఎలా వచ్చిందో ఎంక్వైరీ చేస్తామని చెప్పారు కదా సార్. జీవో ఎలా వచ్చింది ఎంక్వైరీ చేస్తారా? ఆ, ఎక్కడ జీవో అది? కర్ణాటక గవర్నమెంట్ లేకపోతే తెలంగాణ గవర్నమెంట్ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ జీవో ఎట్లా వచ్చింది? ఏపీ జీవోనే, కానీ అది ఎలా వచ్చిందో తెలియదంట. జీవో ఎట్లా వచ్చిందే ఉందండి స్వామి, నాకు అర్థం కాల. నీ ప్రభుత్వంలో జీవో ఎట్లా వచ్చిందో ఎంక్వైరీ చేస్తానంటే బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. అదంతా ఎంక్వైరీలు తేలుతుంది కదా. నీ ప్రభుత్వంలో జీవో వచ్చింది, దీన్ని ఎంక్వైరీ చేస్తావా? ఇప్పుడు ఏటైంది సార్? ఆ జీవో రద్దు చేశారు కదా. వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు చంద్రబాబు నాయుడు లాగా చాలా చెబుతారు. నీ ప్రభుత్వంలో వచ్చిన జీవోని ఎలా వచ్చిందో ఎంక్వైరీ చేస్తావా? ఛీ, నీ ప్రభుత్వం దగలయ్యా. అంతేనంటారా? సరే సార్, మళ్ళీ కలుద్దాం గురుగారు. తప్పు చేసిన వాడిని పోలీసులు కొడితే తప్పేంటి? ఆ మాత్రం స్వతంత్రం లేదా? ఏం కొట్టకూడదా అని ప్రశ్నిస్తున్నారు హోమ్ మినిస్టర్ అనిత గారు. నమస్తే మేడం. ఆ తెనాల రచ్చ ఏంటి మేడం? డీజీపీ గారు సిపి గారు ముందు చెప్పాలో కూడా నాకు తెలియదు. చెప్పండి, పర్లేదు. చట్టాన్ని కంట్రోల్ చేయాల్సింది పోలీసులు. కంట్రోల్ చెయ్యాలి కానీ అలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఏంటి అని అంటున్నారండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు. చట్టాన్ని పోలీసులు చేతిలోకి తీసుకోవడం ఏంటి? అదే అడుగుతున్నారు మేడం వాళ్ళు. ఇదే పోలీస్ యాక్షన్ తీసుకోలేదు అంటారు. ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా మాట్లాడు. చట్టాన్ని చేతుల్లో తీసుకొని అలా సాగు బాధనం ఏంటని ప్రశ్నిస్తున్నారండి. అంటే నేనేమంటానంటే కొంత పని మా డిపార్ట్మెంట్ చేసుకునే వాళ్ళు. పోలీసులే శిక్షలు వేసేస్తే ఇక కోర్టులు ఎందుకండి అని మరికొంతమంది ప్రశ్నిస్తున్నారు. చట్ట ప్రకారం ఏం చేయాలన్నా పోలీసులకే చెల్లుతుంది. అసలు చట్ట ప్రకారం పోలీసులకు కొట్టే అధికారం ఉందా? చెప్పండి ముందు. ఏ పోలీస్ అయినా చట్ట ప్రకారమే చేయాలి. అంటే చట్ట ప్రకారమే కొట్టారా? చట్ట ప్రకారమే చేస్తారు. మరి చట్ట ప్రకారమే చేస్తున్నారా? చట్ట ప్రకారమే చేస్తున్నారు. మా గవర్నమెంట్ ఉన్నప్పుడు బ్యాంకులు కిటకిటలు ఆడిపోయేవి. చంద్రబాబు సీఎంగా ఉంటే బ్యాంకులు వెలవెలపోతున్నాయి అని అంటున్నారు మాజీ ఎమ్మెల్యే రాస్మల్లు గారు. నమస్తే గురుగారు. ఏంటండి ఎలా ఉంది సార్ కూటమి పరిపాలన? ఒక్క మాట అయితే నేను స్పష్టంగా చెప్పగలుగుతా. ఏంటి చెప్తారు? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గన ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ఈ మహిళలందరూ బ్యాంకులలో ఉంటారు. మరి బాబు గారు ముఖ్యమంత్రి అయితే ఎక్కడ ఉంటారు? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ఈ రాష్ట్రంలో మహిళలందరూ రోడ్ల మీద ఉంటారు. ఎందుకలగా? జగన్ గెలిస్తే ఆడవాళ్ళు బ్యాంకులలో ఉంటారు. బటన్ నొక్కితే డబ్బు పడుతుంది. ఆ డబ్బు డ్రా చేసుకోనికి బ్యాంకుకి పోతారు. ఏ బ్యాంకులో చూసినా మనం 100 మంది ఉంటే 400 మంది ఆడవాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు వెళ్ళడం లేదా ఆడవాళ్ళు బ్యాంకులకి? ఇప్పుడు ఎతుకులాడితే బ్యాంకులలో ఆడవాళ్ళు లేరు. ఎవ్వరూ లేరా? ఒక్క ఆడ మనిషి కూడా లేదు బ్యాంకులో. మరి ఏడు చేస్తున్నారు సార్ ఆడవాళ్ళు అందరూ? రోడ్ల మీదకి వచ్చినారు ధర్నాలు చేయనీకి. అయ్యో, మరి సంవత్సరం నుంచి అకౌంట్ లో ₹1 కూడా పడకపోతే పాపం వాళ్ళు ఏం చేస్తారండి? ఒక్కనాటే మీకు తప్పకుండా కూటమికి ఈ వెన్నుపోటుకు పర్యవేశానమే గుండెపోటు రాక తప్పదు మీ కూటమి ప్రభుత్వానికి. బీఆర్ఎస్ పార్టీకి కొత్త పేరు పెట్టేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇప్పటి నుండి అందరూ అదే పేరుతో పిలవాలని పిలుపునిచ్చారు. ఆ పేరేటో కనుక్కుందాం. నమస్తే సార్. ఆ పార్టీ నాయకురాలే అన్నారు. ఏంటన్నారు? మా పార్టీలో దయ్యాలు చేరనే. అవునండి సార్, కేసీఆర్ గారు చుట్టూ దెయ్యాలు తిరుగుతున్నాయంట. సొంతింటి బిడ్డ టీఆర్ఎస్ లో ఉన్నోళ్ళు దయ్యాలని చెప్తుంటే సమాధానం చెప్పలేక దయ్యాల నాయకుడు ఫామ్ హౌస్ లో నిద్రపోతుండు. ఆయన ఏడు చేయమంటారు? మరి ఆ దెయ్యాలు వదిలిపెట్టేలా లేవు. నేను అడుగుతున్నది బీఆర్ఎస్ కాదు డిఆర్ఎస్. డిఆర్ఎస్ అంటే ఏంటి సార్? టిఆర్ఎస్ అంటే దయ్యాల రాజ్య సమితి. అది దెయ్యాలు రాజ్య సమితి? అదేం పేరండి బాబు? సరేగాని
ఆ 6 గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారో అని ఎదురుదాడి చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. నువ్వు మా మీద దాడి చేసుడు కాదు, మరి ఎవరి మీద చేయమంటారు? నీ పార్టీలో ఉన్న దయ్యాల గురించి నీ బిడ్డనే చెప్పింది కదా. ఆ దయ్యాలు కొద్ది దయ్యాలు ఎవడో తెలంగాణ ప్రజల్ని ఎట్లా పట్టి పీడిస్తుండ్రో ఇవాళ నీ బిడ్డ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పమని బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నారు. ఆ దెయ్యాలతో మీకు ఏంటి సార్ పని? వాళ్ళు చూసుకుంటారులేండి. అది దయ్యాల పార్టీ అని మన కార్యకర్తలు ఊరూరాలు చెప్పాలి. ఏం చెప్పాలి? ఎవడు కనిపించిన ఒకటే చెప్పారు, అరే దయ్యాలు వచ్చినాయి రా భయ అని. మాటి మాటికి దెయ్యాలు దెయ్యాలు అనకండి సార్. వాళ్ళ పేరు పెట్టి పిలువకారు ఎక్కడ కూడా. ఏమని పిలుస్తారు మరి? కనిపించే చాలు దయ్యాలు వస్తున్నాయని ప్రజలకు చెప్పండి. అత్తమాని దెయ్యాలు కూడా పెట్టండి. ఓ పని చేయండి, మీరే ఎవరన్నా ఓ భూత వైద్యం తీసుకొచ్చి ఈ దెయ్యాలను తరిమేయచ్చు కదండి, మీకు కూడా బ్రహ్మాండం పేరు వస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి సార్కు ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్కు ఫుల్ కాంపిటీషన్ నడుస్తుందంట. అసలు ఆ పోటీ ఏటి? రేవంత్తో ఉత్తమ్ ఎందుకు పోటీ పడుతున్నారు, ఎందులో పోటీ పడుతున్నారో చెప్తున్నారు హరీష్ రావు సార్. నమస్తే సార్, చెప్పండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డిని మించిపోతున్నాడు. అవునా? ఎందులో మించిపోతున్నారండి? దేంట్లో అబద్ధాలాడు అంటే రేవంత్ రెడ్డి సార్ అబద్ధాలు చెప్తున్నారా? అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు పోటీ పడుతున్నారు? అబద్ధాలాడి రేవంత్ రెడ్డి సీఎం అయిండు. ఆయన కంటే తక్కువ అబద్ధాలు ఆడినా అందుకే సీఎం కాలేదు అనుకుంటుండో ఏందో. అవును సార్, ఆ పక్క రాష్ట్రంలో కూడా ఇలాగే అబద్ధాలు చెప్పి ఒక ఆయన సీఎం అయ్యారని వైఎస్ఆర్సీపీ నాయకులు రోజు మొత్తుకుంటున్నారండి. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అయితే ఆ బ్రాండ్ అంబాసిడర్ కు తాత ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి తయారైపోయింది. బ్రాండ్ అంబాసిడర్కే తాత అంటే మరి రేవంత్ రెడ్డి సార్ దాటేసిపోయి ఉంటారు. ఆ గోబల్స్ అంటే ఆయన బతుకుంటే ఉరి పెట్టుకుంటుండే ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్ధాలు చూస్తే అబ్బా వీడియో కూడా మించిపోయింది అనుకుంటున్నాను. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని తగులుకున్నారెడ్డి సార్. మాట్లాడితే అబద్ధాలే. ఏటి అబద్ధాలు? ఇవాళ కూడా మాట్లాడుతూ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడిన మాటలకు మరి మీరేటి చెప్తారు? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా స్టే తెచ్చి పనులు ఆపిందే బీఆర్ఎస్ ప్రభుత్వము. మరి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇలా రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా చంద్రబాబుకు దాసోహం అయిపోయింది. రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లించుకుంటుంటారు. సరే, రేవంత్ రెడ్డి గారిని చంద్రబాబు గారిని పక్కనట్టండి, మధ్యలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఏంటండి సంబంధం? ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా భార్యాభర్తలు ఇద్దరు పోయి చంద్రబాబు గారిని కలిసి బజ్జీలు తినొచ్చిండు. అంటే బజ్జీలు తినడానికి అంత దూరం వెళ్ళాలా? ఓకే, తిన్నారే అనుకుందాం, అందులో తప్పేటుంది గురుగారు. మాట్లాడితే పైసలు లేవంట, ఖజానా మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారంట. మీరు ఎవ్వులో అప్పు ఇవ్వడం లేదంట, దివాలా అని మాట్లాడతారు. మీ వల్లే రాష్ట్రం దివాలా తీసిందంట. నా దృష్టిలో ఎవడైతే తెలంగాణ రాష్ట్రం దివాలా అని మాట్లాడుతుండ్రో వాళ్ళంతా దివానా గాని. ఏడు సార్ ఏటన్నారు? దివానా గాడు ఎవడన్నా అయితేనే వాడు దివాలా అని మాట్లాడతాడు. దివానా క్లైమాక్స్ లో పంచ్ డైలాగు అదిరిపోయిందండి. ఓకే, బీఆర్ఎస్ చేసిన దరిద్రమే ఇప్పుడు మా మెడకు చుట్టుకుంది అని అంటున్నారు కాంగ్రెస్ ఎంపీ సామల కిరణ్ కుమార్ రెడ్డి. వాళ్ళ మాటలు వింటుంటే చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా గెలిచేలా ఉన్నారని చమత్కరించారు. నమస్తే గురుగారు, ఇప్పుడు ఎన్నికలు పెడితే బీఆర్ఎస్కు 100 సీట్లు వస్తాయంట, విన్నారా? ఇప్పటికిప్పుడు పెడితే 100 వస్తే 28, 29 300 వస్తాయండి. 300 సీట్లే? తెలంగాణలో మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయి సార్? తెలంగాణలో అయితే 119 ఉన్నాయి. మరి 300 ఎలా వస్తాయి సార్? ఈ లెక్కన నువ్వు పెంచుకుంటూ పోతే ఇటు తెలంగాణ, ఇటు కర్ణాటక, ఇటు తమిళనాడు, ఇటు ఆంధ్రప్రదేశ్ అన్ని కవర్ చేస్తే ఉన్నావు నువ్వు. అటు ఇటు చూస్తే నెంబర్ చూస్తుంటే మీరు భలే సెటైర్లు వేస్తున్నారండి. నువ్వు 2014, 2018 మేనిఫెస్టో పట్టుకొని వస్తే నీ భాగవతం బయట పడుతుంది. 3 ఏళ్ళు ఓపిక పడితే వచ్చేది మా ప్రభుత్వం అంటున్నారండి బీఆర్ఎస్ వాళ్ళు. మళ్ళా కేసీఆర్ గారు 3 ఏళ్లకే ముఖ్యమంత్రి అవుతాడు. ఈ లెక్క మీకు 3 ఏళ్లే టైం మిగిలింది. కేసీఆర్ గారు 3 ఏళ్లకు ముఖ్యమంత్రి అయితే దేనికి అవుతాడో నాకు తెలియదు. మరి స్వర్గానికి అవుతాడా నరకానికి అవుతాడా? ఏం మాటలు సార్ అయ్యి? అలా మాట్లాడొచ్చేటి. 100 సీట్లు వస్తాయి. ఒక ఆయన అంటాడు బావా ఈయన అమెరికాలో వెళ్ళి మళ్ళా డాడీ వస్తాడు డోంట్ వరీ అంటాడు. వాళ్ళ పాలనలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోయిందంట, మీరు వచ్చాక సర్వనాశనం అయిపోయింది అంటున్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందిందంట. మరి ఇప్పుడు మీరేం అభివృద్ధి చేయటం లేదా? వాళ్ళ పాలనలు చేసిన దరిద్రమే ఇప్పుడు మా చుట్టూ తిరుగుతుంది. ఆ దరిద్రాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము తయారు చేసిన దరిద్రం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ దరిద్రాన్ని ఎలా తరిమి కొడతారండి? మేము వాళ్ళు చేసిన దరిద్రాన్ని ఒక్కటిగా సరిదిద్దే ప్రయత్నం చేస్తుంటే మాటికి దరిద్రం అనకండి సార్, ఎంటానికి ఏం బాగాలేదు. అప్పులు చేసి ఆదాయాన్ని పోగు చేసి పేదలకు ప్రజలకు పంచామంట. మరి పంచలేదా? ఎవరు మీ 5 పేదలు? హరీష్ రావు, సంతోష్ రావు, కేటీఆర్, కవిత, ఈ పేదలంతా కోటీశ్వరులు అయిపోయారు. వాళ్ళు పేదలేండి సార్. రాష్ట్రం ఆగమైంది. బాగుపడ్డది ఎవరా అంటే ఆ కుటుంబంలో ఉన్న 5. వాళ్ళు ఏడు చేయలేదు అంటున్నారు కదా, పోనీ మీరన్నా పేద ప్రజలను బాగు చేయండి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి.
ఇంటి ఖర్చులకు నెల నెల ఎంత అవుతుందో లెక్కలు వేసుకుంటాం కదా, మరి యుద్ధంకు ఎంత ఖర్చు అయిందో మాకు చెప్పరా అని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారు జగ్గారెడ్డి గారు. నమస్తే సార్. ఏడు సార్ అంత కోపంగా ఉన్నారు? ఏం దుకాణం పెట్టిరా కిషన్ రెడ్డి గారు, బండి గారు, మీరు ఏం దుకాణం పెట్టిరా? అల్లేం దుకాణం పెట్టారు సార్? మీరు బేషరత్గా రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలి. ఎందుకు గురుగారు? కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారు. మీరు వాళ్ళ గురించి, వాళ్ళు మీ పార్టీ గురించి మాట్లాడడంలో ఇంతే ఉందండి, కామనే కదా. పాకిస్తాన్ యుద్ధానికి సంబంధించిన ప్రస్తావన తెలంగాణ గడ్డ మీద పదే 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 మాట్లాడుతూ ఉన్నారు ఇద్దరు మంత్రులు. ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు సార్? ఎందుకు మాట్లాడుతున్నారు అని నేను ఎంక్వైరీ చేసుకున్నా. మరి మీ ఎంక్వైరీలో ఏటి తేలింది? ఒక మాట అర్థమయ్యే భాషలో చెప్తా. చెప్పండి. మామూలుగా మనం ఇంట్లో పెళ్లి చేసినా, దావత్ చేసినా, ఆల్మోల్ కూర్చొని ఎంత అయిందని లెక్క అడుగుతామా లేదా? అవును, దేనికి ఎంత అయిందని చెప్పి మనం లెక్కలు వేసుకుంటాం కదా కూకొని. నువ్వు ఎన్ని యుద్ధ విమానాలు ఉపయోగించినవు, నువ్వు వాళ్ళ మీద ఎక్కడెక్కడ దాడి చేసినావు, సక్సెస్ ఎంత, ఖర్చు ఎంత అయింది అంటే ఇప్పుడు మీకు మొన్న జరిగిన యుద్ధం బాపత జమా ఖర్చులు లెక్క చెప్పాలంటారు, అంతేనా? కిషన్ రెడ్డి ఇంట్లో పెళ్లి అయితే ఆల్మోల్ కూర్చొని లెక్క చేసుకోరా? ఎవరన్నా వేసుకుంటారు. ఇది కూడా లెక్క ఇయ్యాలా లేదా? నువ్వు ఆ లెక్కలో పత్రాలు అన్ని మీకు ఎందుకు అంటున్నారండి వాళ్ళు? పైసలు ఏమన్నా మోడీ గారు జేబులకని తీసిండా, కిషన్ రెడ్డి జేబులకని తీసి ఇచ్చిండా? దేశ ప్రజల సొమ్ము ఇది. కొన్ని విషయాలు అడగొద్దు అంటున్నారు సార్ వాళ్ళు. అంటే ఏం అడగొద్దా? ఇక మీరు అడిగినా వాళ్ళు చెప్పరండి. చలో ఇది అయిపోయింది, ప్రెస్ మీట్ అయిపోయింది. అరే అప్పుడే అయిపోయిందా? కవిత గారి గురించి కూడా మాట్లాడండి సార్ కూసింత. కవితనా? కవిత అవసరమా ఇప్పుడు? అర్జెంటా కవిత గురించి? అర్జెంట్ కాదు కానీ అవసరమే. మీరు కూడా ప్రిపేర్ అయ్యారండి రేపు? సరే ఇదేమన్నా ఎగ్జామ్ ఏంటండి ప్రిపేర్ అయ్యి రావడానికి? ఏంటి రేపు ప్రెస్ మీట్ పెట్టి కవిత గారు ఒక్కరి గురించి మాట్లాడతారా? కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ మీద, కవిత మీద బరాబర్ రేపు చెప్తా. దానికి మీరందరూ రేపు ప్రిపేర్ అయ్యారండి. ఖచ్చితంగా రేపు ప్రెస్ మీట్ పెడతా. ఓకే మేము ప్రిపేర్ అయ్యి వచ్చేస్తాము, మీరు కూడా ప్రిపేర్ అయ్యి వచ్చేయండి. ఇక మా బ్రేకింగ్ న్యూస్ స్పెషలిస్ట్ తిరకాసనియ ఏం స్ట్రింగ్ ఆపరేషన్లో ఉన్నాడో, ఏంటి చేసేస్తున్నాడో చూసేద్దాం. ఓ తిరకాసనియా మా తిరకాసని పిలిస్తే ఎవరో ఆంటీ గోరు లైన్లోకి వచ్చారు. ఓహో బాబోయ్, తెగ వయ్యారలిపోతుంది నీ దొంపదగా. తిరగసనియా నువ్వేనా? చూస్తా కూడా అడుగుతావేందనా? ముగ్గేస్తా ఉండా అడు చూడ 16 చుక్కలు ముగ్గేసా. ఎట్టా ఉందనా? ఏటని ఎలాగైపోయావు? నువ్వు ముగ్గేయడమేంటి అసలు? మీ ఆవిడ లేరా ఇంట్లో? మా ఆవిడ నెల్లూరు పోయిందనా, అందుకని నేనే వేస్తా ఉండా. అన్నట్టు జగన్న, నీకు రథం ముగ్గు వచ్చా? నాకు రథం ముగ్గు రాదు, రాట్నాల ముగ్గు రాదు. అంటే మీ ఇంటి ముందు స్పెషల్ ముగ్గు వేయలేదా నువ్వా? లేదు. ఓ అమ్మా, అంటే మీరు పండగ చేసుకోవట్లేదు అన్నమాట. పండగ ఇప్పుడేటుందని ఆ పండగ? జనా నువ్వు అటు మాట్లాడతావా? నాదేంద్ర మనోహర్ సార్ చెప్పింది వినలేదా నువ్వా? వినలేదు. ఏటన్నారు ఆయన గోరు? అందరూ ఇంటి ముందు ముగ్గులు వేసుకొని టపాసులు కాల్చి సంక్రాంతి, దీపావళి పండగ చేసుకోవాలని చెప్పారు కదా, తెలీదా నీక? మనందరం కూడా సంతోషంగా ఆనందించి సాయంత్రం ఈరోజు 6 ప్రతి గ్రామంలోనూ, ప్రతి వార్డులోనూ, ప్రతి ప్రాంతంలో కూడా మనం అద్భుతంగా టపాకాయలు పేల్చి పండగ చేసుకోవాలా? దేనికి పండగ? దేనికని అడుగుతావేందనా? సుపరిపాలన ప్రారంభమయ్యే ఏడాది పూర్తయిన సందర్భంగా పండగ చేసుకోవాలంట అందరూ. ఓహో అదే సంగతి. అందుకేనన్నా ముగ్గులు వేస్తా ఉండా. అదిగో టపాసాలు కూడా తీసుకొచ్చా కాల్చడానికి. అంటే తల్లికి వందనం ఇచ్చారా? ఎక్కడిచ్చారా? ఇలేదు కదా. ఉచిత ఆర్టీసీ బస్సు ఏటైనది చూసుమనింది. మరి నిరుద్యోగ వృత్తి సంగతి ఏంటి? అసలు ఆ ఊసే లేదు కదనా. రైతు భరోసా అనో ఖజానా ఖాళీగా ఉందంట కదా, బాబు గారు చెప్పారు కదా. ఆ 3 గ్యాస్ సిలిండర్లు ఏటైనాయి? ముక్కతా మూలగతా ఒకటిచ్చారా, మిగతా 2 ఎక్కడికి పోయినాయో కనపడటం. కరెంటు బిల్లులు తగ్గిస్తామన్నారు కదా, తగ్గించారా? తగ్గించడం ఏందనా? కరెంటు బిల్లులు డబల్ అయిందని జనాలు అల్లాడిపోతుంటారా? మరి అలాంటప్పుడు ఎవరు చేసుకుంటారు పండగ? ఎందుకు చేసుకుంటారు పండగ? అవును నిజమే కదా. మరి నాదేంటి సారు పండగ ఎందుకు చేసుకోమన్నారు? కొంపదీసి ఈ హామీలన్నీ అమలు చేసేసాం అని అనుకుంటున్నాడేమో ఆయన. అయ్యో ప్రకాశనియా, ఏటైంది? ఆ సౌండ్ ఏంటి? నువ్వేటనియా కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా అయిపోయావు? ఏటైంది అసలు? సంక్రాంతి ఒక్కటే కాదు,
దీపావళి పండుగ కూడా చేసుకోమన్నాడన్న నాదేంటి సారా? అబ్బో ఇంతోటి పంతనానికి 2 పండగలు. దీపావళి పండుగ కూడా చేసుకోమన్నాడని నాదేంటి సారు? ఇందాక 2 లక్ష్మీ బాంబులు అంటించానన్నా. ఆ 2 బాంబులు ఇందాకేం పేలలేదు. నేను వెళ్ళి ఎందుకు పేలలేదా అని దాన్ని అట్ట దగ్గర ముఖం పెట్టి చూస్తుంటే తపామని పేలిందనా. అయిందా? బాగా అయిందా? నీకు ఇలాగే కావాలా? ఆయన చెప్పడం బాగుంది, నువ్వు తగుదనమ్మా అన్నట్టు ముగ్గులేయడం బాగుంది. ఇప్పుడే డ్యాన్స్, ఇప్పుడు కాల్చి పటాకు. పండగ అంట పండగ. మళ్ళీ ఏంటైందన్యా? ఇందాక నీకు 2 లక్ష్మీ బాంబులు అంటించానని చెప్పాను కదానా. ఇప్పుడు ఆ 2వ బాంబు కూడా పేలిపోయిందనా. ఓర్ని ఇవాళ నువ్వు లేచిన ఎలా వేసేసం బాగున్నట్లేదు. వచ్చే ఆఫీస్కి వచ్చే. జోగన్న మళ్ళీ ఏటన్యా? నా దగ్గర ఇంకా ఒక 2 చిచ్చుపుడ్లు, 2 భూచక్రాలు, ఒక పాము బిళ్ళ ఉందనా. అవి కూడా కాల్చుకొని వచ్చేస్తా. అసలు నీ మొహం అద్దంలో చూసుకున్నావా? బాంబులు పేలి మాడిపోయిన మసాలా దోశలా తయారయ్యింది. అయినా నువ్వు ఇంకా పండగ మూడులోంచి బయటికి రావట్లే. కనీసం ఒక పాము బిళ్ళన్నా కాల్చుకొని వస్తానన్నా. వేస్ట్ అయిపోద్దా? ఇంకో మాట మాట్లాడావంటే ఆ 1000 వాళ్ళ తెచ్చి అంటించి నీ జోబులో వేసేస్తాను. నడు అక్కడి నుంచే. ఏందోనమ్మా, మా నాయకుల్లాగే ఈ లక్ష్మీ బాంబులు కూడా నమ్మించి మోసం చేశారు. ఓయమ్మ, ఒళ్ళంతా మంట పడుతుందమ్మా. ఇది ఇవాల్టి ముచ్చట్లు. మరిన్ని జామ్ జటకలతో మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే.